మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం. ఇవాళ 26వ తారీఖు 8వ మాసం అండి, ఆగస్టు 26. నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. 8 అంటే ఆగస్టు 26వ తారీఖు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నాడట. ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. వండర్ఫుల్ వర్స్ అండి. మనం అనుకుంటాం మన బలహీనలు అండి, ప్రార్థన రాదు, చదువు లేదు, మాకు దానికి ఎలా చేయాలో తెలీదు. కొందరు అమాయకులు అయితే చదువు లేదు, నాకంతా జ్ఞానం లేదు, నాకంత బైబిల్ తెలియదు అనుకుంటుంటారు. కానీ అలాగే కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ ఊలుగుతుంటారు. కానీ దేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మ మనతో ఉండి మనలో ఉండి విజ్ఞాపన చేస్తాడంట. ఎంత మంచి మాట! కంగారు పడక్కర్లేదు, ఆయన సహాయం చేసే దేవుడు. ఈ ప్రార్థన ఎలా చేయాలంటే నేను 3 మాటలు చెప్తాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. రక్షించబడిన వాడు ఏమన్నా తండ్రిని పిలుస్తున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో తండ్రిని పిలిచే అధికారం ఎవరికి లేదు అక్కడ. అందులో ప్రభువా దేవుడు అన్నారు, కానీ తండ్రి అన్నలా. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా తిరగేయండి. కానీ ఈ ధన్యత న్యూ టెస్ట్మెంట్లో మనకే ఇచ్చాడు. ఇప్పుడైతే ఆయన శిలువ రక్తంలో కడగబడ్డామో ఆయన కుమార్తెను మనం స్వీకరించేశాడు. కాబట్టి మనం దూరం ఏమైనా దగ్గరికి వచ్చేసాం. ఆయన మన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, మనల్ని కన్నాడు. ఇక్కడ వాక్యం ద్వారా కన్నాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి మనం, మన పిల్లలు, మన కుటుంబాలు కూడా అందులో వాక్యం ధ్యానించాలి. కాబట్టి ఏది వచ్చినా సరే ధైర్యంగా ఆయన ఉండాలి. ప్రార్థన చేసి తండ్రి అని చెప్పి మొదలెట్టారు. ప్రార్థన తండ్రి నామానికి మహిమ కలుగును గాక మొదలెట్టాలి. అయితే ఏం చేయాలి? మనం మేట చెప్పుకుంటాం విషయాలన్నీ. ఇదిగో కష్టాలు గట్టెక్కించండి, పిల్లలు చదువులు ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, స్వీట్లు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, సంతానం ఇవ్వండి, రోగాలు మార్చండి, రోగాలు తీసివ్వండి అన్నీ చెప్తుంటాం. కానీ చివరికి ఏమన్నా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలా? చెప్పండి. నెంబర్ 1 తండ్రికి ప్రార్థన చేయాలా? రెండవది ఎవరి నామంలో ప్రార్థన చేయాలండి? యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థన చేయాలా? ఎవరి సహాయం కావాలా? పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి. అది ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి ప్రార్థన దేవుడు అంటాడు తప్పకుండా. మనం ఊరుగుతుంటాం కదా, మనం ఊరిగేది మనం కాదు. నిజంగా కష్టం వచ్చినప్పుడు స్త్రీలు కొంతమంది ఊరుగుతుంటారు, ప్రార్థన చేయలేరు. అందుకే అన్నాడు, అటువలే 8:26 మాట మళ్ళీ చెప్తాను. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనం యుక్తముగా మనం అంటున్నాడు, మనం కలుపుకుంటున్నాడు. ఆయన కూడా, ఆయన అసలు భక్తిపరుడు. మీరని చెప్పాలా? మన సేవకులు నువ్వు పాపి, ఆ పాపి నువ్వే, ఆ వ్యభిచారి నువ్వే అట్లా చేయబడి చూపిస్తాడు. చూపించకూడదండి. మనం అంటున్నాడు అంత భక్తిపరుడు, దేవునితో సహవాసం చేసినటువంటి వాడు, ఎన్నుకున్నటువంటి పౌలు గారు ఏమన్నాడు, మనము యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయగలం మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యమైన కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు అని చెప్పిన మాట ఎంతో ఆదరించే మాట. కాబట్టి ఆ రకంగా మనం ప్రభువులో ఉన్నట్టయితే ఆయన ఈ వాక్యాలతో మనం బలపడతాం. వాక్యం దేవునికి ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేస్తున్నాం, యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు తప్పకుండా జవాబులు వస్తాయి. మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. అటు కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.